రుద్రాక్షలు ఫస్ట్ టైం నేను జీవితంలో చూడడం జరిగింది నిజంగా కూడా. ఎందుకంటే మనకు దక్షిణ తెలంగాణలో కావచ్చు, మన తెలంగాణలో కానీ రుద్రాక్షలు పండుతాయో పండవో తెలియదు. సో కానీ రుద్రాక్ష చెట్టు ఒక దగ్గర పెట్టడం జరిగింది, శివాలయంలో, ప్రముఖ శివాలయంలో పెట్టడం జరిగింది. నేను ప్రతి వెళ్ళినప్పుడల్లా మా తెలిసిన వాళ్ళకు ఇదే రుద్రాక్ష చెట్టు, ఇదే రుద్రాక్ష చెట్టు అని ఇంట్రెస్ట్గా వాళ్ళకి చూపించేటోని. కానీ లక్కీగా ఈ సంవత్సరం కాయలు వేయటం చూశాను. అయితే ఆ చెట్టు కింద నేను ఎంత వెతికినా కూడా నాకు కాయలు దొరకలేదు. కానీ ఆ చెట్టుకి కొద్ది దూరంలో ఈ కాయలు ఇలా పడడం జరిగింది. చూడండి ఇది ఎంత లావున్నదో రుద్రాక్ష, చాలా లావున్నది రుద్రాక్ష. ఇది చూడండి, చూడండి ఇది రుద్రాక్ష కాయ. విధంగా రుద్రాక్ష కాయలు పిట్టలు ఇట్లా కొరికి ఆ చెట్టు కింద వదిలేస్తున్నాయి అన్నట్టు. సో ఇలా నేను వాటిని సేకరించడం జరిగింది. నాకు ఇది సోమవారం రోజుగానే నాకు ఇవి దొరికినాయి. వాస్తవం చెప్పాలంటే నాకు ఇది సోమవారం రోజు నేను ఇలా వీటిని చూడడం జరిగింది శివాలయంలో. ఇట్లా ఇట్లా ఉంటుంది కాయ, ఇట్లా ఉంటాయి కాయలు, రుద్రాక్షలు ఈ విధంగా ఉంటాయి కాయలు గ్రీన్ కలర్లో. ఇట్లా పిట్టలు ఈ విధంగా తినివేయడం జరుగుతుంది. నేను సేకరించడం జరిగింది. ఈ విధంగా దాన్ని ఒలిచిన తర్వాత ఈ విధంగా రుద్రాక్ష ఉంటుంది. వీటిని మనము నీళ్ళల్లో వేసి నానబెట్టుకొని మంచిగా బ్రష్ తోటి రుద్దుకుంటే తేటగా అయితే ఆ తర్వాత దీన్ని రుద్రాక్ష శుద్ధీకరణ ప్రాసెస్ ఉంటుంది. వాటిని నేను మళ్ళీ ఏ విధంగా చేసుకోవాలని తిరుపతి వీడియోలలో చెప్తాను. ఇది దాదాపుగా ఎక్కువ ఈ చెట్టుకు ఈ కాయలలో నాకు దొరికినంత వరకు 3 ముఖాలు అన్నట్టుగానే కనిపిస్తున్నాయి ఇవి ఈ రుద్రాక్షలు. వీటిని భద్రాక్షలు అని అంటారని అనుకుంటున్నాను నేను. రుద్రాక్షల కంటే వీటిని భద్రాక్షలు అంటారని అనుకుంటున్నాను నేను. ఇవి నాకు కూడా పూర్తిగా తెలియాల్సింది, ఇవి నిజంగా రుద్రాక్షల భద్రాక్షల అనేది తెలియాల్సింది. ఇంకా నేను కనుక్కుంటున్నాను, అదే పనిలో ఉన్నాను. సో ఈ విధంగా రుద్రాక్షలు ఈ విధంగా ఉన్నాయన్నట్టు. చూసారా ఫ్రెండ్స్ రుద్రాక్షలు? ఓకే, థ్యాంక్ యూ. చూడండి మిత్రులారా, రుద్రాక్ష ఈ విధంగా ఉంటుంది. ఇది చెట్టు నుంచి తెంపడం జరిగింది. తెంపలేదు, చెట్టు నుంచి కింద పడ్డది, పెట్టలేసిన. అంత బాగుంది చూడండి. తెంపలేదండి, తెంపేరే అన్నది, అది తెంపలేదు, చెట్టు నుంచి పడ్డది. ఇప్పుడు రుద్రాక్షలు